సో రాధాష్టమి, దీనికి ఒక రోజు ముందు ఏంటండి అది? సప్తమి కదా. అష్టమి ముందు ఏముంటుందండి? సప్తమి. సింపుల్ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. ఓకే, రాధాష్టమి ఒక రోజు ముందు కంసుడు, మన రాధారాణిలో కూడా మన కంస అంకుల్ వస్తాడనమాట. కంస మామ అన్ని చోట్ల ఉంటాడనమాట. మన రాధారాణి కోసం కూడా కంసుడు ఏం చేశాడు? కారాగారంలో ఉన్న వసుదేవుడు తనయుడు కృష్ణుణ్ణి 8వ జన్మ, దేవకి గర్భాన పుట్టిన 8వ జన్మను చంపడానికి కంసుడు తన రాజ్యం నుంచి ఆ కారాగారానికి వెళ్తాడు. ఏ రోజు? ఏ సప్తమి? అష్టమికి ముందు రోజు. ఏ అష్టమి? రాధాష్టమి ముందు రోజు. ఓకే, వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ఎవరో తెలుసు. కంసుడు ఏం చేస్తాడు? వెళ్ళి గత 7 ఏళ్ళ నుంచి ఒకటే చేస్తాడు. అని ఏంటి? వెళ్ళి దేవకి ఒళ్ళో ఉన్న చిన్న శిశువుని తీసుకుని పైకెత్తి కిందన్న ఒక బండరాయి మీద తల పగిలేటట్టు కొట్టి చంపేవాడు. అంత దారుణంగా. ఊహించుకోండి ఒక్కసారి. మీ పిల్ల మిమ్మల్ని వదిలేటట్టు తిరిగితేనే బాధపడతారు. దేవకి ప్రతి ఏటా తన శిశువు జన్మించినప్పుడు ఏమవుతుందండి? సాక్షాత్ ఏం చూస్తుంది? తన పిల్లవాడిని తన అన్నగారు వచ్చి ఎత్తుకుని లాలించాలి. కానీ ఏం చేస్తున్నాడు? ఎత్తుకుని కిందన్న బండరాయికి కొట్టి చంపుతున్నాడు. అలాంటి పరిస్థితిలో ఈ 8వసారి కూడా ఆయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? పుట్టింది ఏంటంటే అక్కడ దేవకి పుట్టింది మగపిల్లాడు కాదు, ఆడపిల్ల. దేవకి అంటుంది మరి ఆడపిల్ల వదిలే 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 అని. ఒప్పుకోడు. అది ఆడ మగ అని చూడ నేను. ఈక్వాలిటీ కాన్సెప్ట్ అనమాట. ఇది మన కంసుడు మొదటిసారి ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్, ఈక్వాలిటీ. ఆడ మగ నేను చూడను. ఎవరైనా చంపేస్తానని ఏం చేశాడు? ఆడపిల్లని తీసి బండరాయికి కొట్టడానికి ప్రయత్నిస్తే ఏమైంది? ఆడపిల్ల తన చేతి నుంచి జారి కింద పడలేదు, పైకి ఎగిరింది. పైకి ఎగిరి 1000 అశ్వాలున్న ఒక బంగారు రథం మీద, ఒక 1000 పంకురులున్న ఒక కమలం మీద అష్టభుజ దుర్గాదేవి కింద వెలిసింది. దుర్గాదేవికి వెలిసి అప్పుడు అంటుంది, ఓ మూర్ఖుడా కంస, నువ్వు అనుకున్నట్టు నీ మరణానికి కారణం అవబోతున్న దేవకి గర్భం నుంచి శిశువు ఆల్రెడీ ఇంకో చోట జన్మించాడు అని చెప్పి ఏం చేసింది ఆవిడ? వెళ్ళిపోలేదు, ఇంకోటి చెప్పింది. ఈ రూపానికి కారమైన ఆదిశక్తి, ఆవిడ అనుకున్న ఆదిశక్తి అని, కానీ అక్కడ ఆవిడ చెప్తుంది ఇంకో సీక్రెట్. ఈ రూపానికి కావాల్సిన ఆదిశక్తి ఎవరైతే నీ మరణానికి కాదు, నీ శక్తి హీనానికి కారణం అవుతారో ఆ దేవి కూడా ఇంకో చోట రేపు జన్మించబోతుంది. అంటే ఏం చేసింది ఆవిడ? దుర్గాదేవి వచ్చి, దుర్గాదేవి ఏం చేస్తుంది జనరల్లీ? తన త్రిశూలంతో మన జీవితంలో యాంగ్జైటీస్ ఇస్తుంది అనమాట. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు ఇవన్నీ ఎవరిస్తారమ్మా? దుర్గమ్మ. ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళ జీవితంలో తప్పనిసరిగా వస్తాయి. ఎందుకు? వాళ్ళకి కృష్ణుడి మీద సమర్పణం ఎంత ఉందో తెలుసుకోవడానికి. ఎందుకంటే కృష్ణుడు ఎవరు? ఆయన అన్నగారు, ఆవిడ అన్నగారు. నారాయణి నమోస్తుతే. ఆ విధంగా ఏం చేసింది? ఇంకో ఇండికేషన్ ఇచ్చింది. వెంటనే కంసుడు ఏం చేశాడు? ప్లాన్ చేశాడు. ఆ 8వ జన్మ ఎక్కడో పుట్టాడు కదా, వాడిని మనం హతమార్చాలి. అదేవిధంగా ఈ ఆదిశక్తి ఎక్కడ జన్మించిందో ఆవిడని కూడా
ఆ పిల్లని కూడా అపహరించాలని ప్లాన్ చేశాడు. మొదట ఎవరు పంపించాడు? ఫస్ట్ డీమన్ ఎవరండి? కృష్ణలీలలో మొదటిది వచ్చింది ఎవరు? ఆడదే. రాముడికి తాటకి ఎలా వచ్చిందో కృష్ణుడికి వచ్చింది ఎవరు? పూతన. పూతనికి 2 ఇచ్చాడు సర్వీసెస్. వెళ్ళు, ఎత్తుకు కృష్ణుడు ఎక్కడున్నాడు. కానీ దాని ముందు ఈ ఆదిశక్తి ఎక్కడో ఉందట, నా శక్తి హీనానికి కారణం అవబోతుందట, దాన్ని అపహరించి తీసుకురా అని. ఎక్కడ అంటే అవి నాకు తెలియదు, నువ్వు వెతకాలండి అన్నాడు ఆయన కంసుడు. వెతుకుతూ మొత్తం ప్రపంచమంతా ఆవిడ తిరిగింది. ఇది కృష్ణుడికి వెళ్ళే ముందు అనమాట ఇది స్టోరీ. ఓకే, తిరుగుతూ వింధ్యాచల పర్వతాల అక్కడ ఉత్సవం నడుస్తుంది. వింధ్యాచల పర్వతం దగ్గర ఉత్సవం నడుస్తుంది. వెంటనే కనుక్కుంది ఏమంటే, వృందాచల పర్వతం ఒకరోజు కొన్నేళ్ల ముందు హిమపర్వతుడు తన కూతురు అయిన ఎవరు? పార్వతికి శివుడితో వివాహం చేయిస్తున్నాడు. ఆ వివాహానికి వింధ్యాపర్వతుడు కూడా పిలిపించాడు అనమాట పెళ్ళికి వచ్చిన వింధ్యాపర్వతుడు హిమపర్వతుడు కూతురి పెళ్ళి వైభవాన్ని చూసి ఎంతో ఆనందపడి, నాకు కూడా ఈయన శివుడికి చేయిస్తాడు కదా, శివుడి కన్నా పెద్ద శక్తివంతుడైన ఎవరు ఉంటారు, ఆయనకి నా కూతురినిచ్చి పెళ్లి చేయాలని సంకల్పించుకున్నాడు. ఎవరు? వింధ్యాపర్వతుడు. అలా వింధ్యాపర్వతుడు సంకల్పించుకున్న తర్వాత అవుతుంది కదండి, పెళ్ళిళ్ళో వెళ్తే పెళ్ళికి ఎందుకంత ఆర్భాటంగా చేస్తారు, అంత అవన వైభవంగా అంగరంగం ఎందుకు చేస్తారు? చూపించుకోవడానికి. వచ్చిన వాళ్ళు క్యాల్కులేట్ చేసుకున్నారు, ఎంత ఖర్చు అయింది వాడికి, ఈ కట్నం ఎంత ఇస్తారండి, ఎంత పుచ్చుకుంటున్నారండి వాళ్ళు, దీనికి ఎంత అయిందండి ఖర్చు, ఎందుకు అడుగుతారు అవన్నీ? అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇలా ఉంటే నేను దీనికన్నా పెద్దది చేస్తానని. వింధ్యాపర్వతుడు కూడా అలా అనుకున్నాడు అనమాట, నాకు కూడా నా అల్లుడు శివుడి కన్నా పెద్దవాడే ఉండాలి, నా కూతురు పార్వతి కన్నా పెద్దదై ఉండాలి, శక్తివంతురాలై ఉండాలి. దానికోసం బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేస్తాడు. వెళ్ళి తపస్సు అయిన బ్రహ్మదేవుడు తదాస్తు అనేస్తాడు. కానీ బ్రహ్మదేవుడు తర్వాత తల కొనుక్కుంటాడు అనమాట. ఏంటి ఇప్పుడు శివుడి కన్నా పెద్దవాడు ఎవరుంటారు? అప్పుడు ఆయనకి అర్థమైంది, స్వయంగా కృష్ణుడే అవతరిస్తాడు, ఆయన ద్వారా ఇది తెలియదు, ఆయన అల్లుడు కాకపోతే, కానీ కృష్ణుడికి తగ్గట్టు ఉండాలి కదా, ఎవరు ఉండాలి? బ్రహ్మదేవుడు కూడా తెలియదు. అప్పుడు ఆయన ప్రార్థించడం స్టార్ట్ చేశాడు. ప్రార్థిస్తూ తపస్సు చేస్తుంటే గోలోకంలో ఉన్న పౌర్ణమాసి చెప్తుందన్నమాట, బ్రహ్మదేవ చింతించకు, వింధ్యాపర్వతులు చెప్పు, వృషభాను రాజు భార్య అయిన కీర్తిత గర్భాన్న ఒక పిల్ల పుడుతుంది, ఆ పిల్లని నీ కూతురు చేసుకోమని బ్రహ్మదేవుడికి చెప్తాను. నీ కూతురు అంటే ఎవరు? వింధ్యాపర్వతుడు కూతురు చేసుకోమని చెప్తాడు. ఆ విధంగా ఏమైంది? యోగమాయ ద్వారా కీర్తిత గర్భంలో ఉన్న రాధారాణి ఎక్కడ షిఫ్ట్ అవుతుంది? వింధ్యాపర్వతుడి భార్య గర్భానికి షిఫ్ట్ అవుతుంది. అలా రాధారాణి ఇంకో కూతురు చంద్రావళి ఇద్దరు పుడతారు. అప్పటికి పూతని తెలిసి వీళ్ళే ఆ మహాశక్తులని ఏం చేసింది? ఇంట్లో పండగ అవుతుంది, వచ్చింది, చూసింది, అన్నీ చూసుకొని చేసింది, ఇద్దరు పిల్లల్ని పట్టుకొని తను అపహరించుకుని తీసుకెళ్ళిపోయింది. వెళ్తూ ఉంటే ఆవిడకి అర్థం కాలేదు, ఈవిడికున్న శక్తితో ఒక్క కంసుడి అసుర శక్తి క్షీణించదు, ఆవిడ శక్తి కూడా క్షీణించడం స్టార్ట్ అయింది. దారిలో వెళ్తున్నప్పుడు నెమ్మదిగా ఆవిడ క్షీణించి చేతిలో ఉన్న 2 బిడ్డలు నదిలో పడిపోయారు. అలా నదిలో పడిన ఒక కన్య విదర్భ రాజాకి దొరుకుతుంది. ఆవిడ చంద్రావళి కింద వస్తుందన్నమాట. కానీ ఇంకో ఆవిడ నదిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది.
వృషభాను మహారాజు ఎన్నో ఏళ్ల తపస్సు చేస్తూ ప్రార్థన చేస్తూ నా కూతురు ఎప్పుడు పుడుతుందా అని వేచి చూస్తున్నప్పుడు ఆయనకి కృతుముని, ఎవరండి? కృతుముని వీరికెళ్ళి అడుగుతాడు, నేను ఎన్నో తపస్సులు చేస్తున్నాను, ఎన్నో యాగాలు చేస్తున్నాను, కానీ నాకు పిల్లలు పుట్టట్లేదు, ఏం చెయ్యాలని అడుగుతాడు. చింతించకు, కీర్తిదా నువ్వు, అంటే అప్పుడు గర్భసవరం అయింది కదా, అంటే రాజధాని షిఫ్ట్ అయిపోయింది, కానీ అప్పుడు ఎవరు పిల్లలు పుట్టలేదు. కీర్తిదా వృషభాను మహారాజు కృతుముని ఆధ్వర్యంలో నిత్యము, కృతుముని ఏం చెప్పాడు, ఏ విధంగా అయితే ఒక సత్సంగంలో భగవంతుడి గుణకీర్తనలు వింటూ చెవులు శుద్ధీకరణ అవుతాయో, అదేవిధంగా మీ జీవితంలో శుద్ధీకరణ హరి నామం ద్వారా అవుతుంది. ఇది ఎవరు చెప్పారు? కృతుముని వృషభాను మహారాజు చెప్పాడు. అడుగుతాడు ఏ మంత్రాన్ని తీసుకోవాలని. అప్పుడు కృతుముని బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఇది షోర్షకనాంనా త్రికాల కల్మష నాశనం. ఈ త్రికాలంలో కల్మషాన్ని నాశనం చేసే ఈ మంత్రాన్ని నువ్వు నీ భార్య కలిసి రోజు సంకీర్తనం చేయమని. అప్పటి నుంచి ఏం స్టార్ట్ చేశాడు? వృషభాను మహారాజు ఇతను ఇద్దరు కలిసి, కృతుముని ఆశ్రమం యమునా తీరం దగ్గర ఉండేది, అక్కడే నివసిస్తూ ఆశ్రమం దగ్గర గురువుకి సేవ చేస్తూ నిత్యం ఏం చేసేవారు? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ విధంగా కీర్తన చేసేవాడు రోజు. హరే కృష్ణ మహామంత్ర సంకీర్తనం. రాధని పుట్టకముందే హరే కృష్ణ మహామంత్రం ఈ ప్రపంచానికి కృతుముని ద్వారా వృషభాను మహారాజు రోజు నిత్యం చేసేవాడు. ఈ విధంగా చేస్తూ కీర్తన చేస్తూ ఆ యమునా నది తీరాన సేవలు అందించుకున్నాడు. ఒక రోజున ఆ యమునా తీరం దగ్గర ఒక బంగారు పెట్టి వదులుకుంటూ వచ్చింది. వృషభాను మహారాజు కృతుముని ఆదేశం ప్రకారం వెళ్ళి అది తెరవగానే ఎవరున్నారు అందులో? జై శ్రీరాధే, శ్రీ రాధాష్టమి మహోత్సవకి. ఈ విధంగా రాధారాణి ప్రాకట్యమైంది వృషభాను మహారాజు జీవితంలో. సో మనము రాధారాణి ఉద్దేశించి మనం ఎప్పుడైనా
జనరల్గా ఇస్కాన్లో శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యాన్ని పురోగతి చేసుకోమని మనని ప్రేరేపిస్తారు. ఇక్కడ కృష్ణ చైతన్యం పురోగతి చేసుకోవడానికి మనం కృష్ణుడిని భక్తి చెయ్యాలి. కానీ రాధారాణి ప్లేస్ ఎక్కడ? ఇప్పుడు ఈ లీల మీరు ముందు వినండి ఉంటారు. ఓకే, కంసుడు వచ్చి ఇలాగ రాధారాణిని, ఓకే మనం కృష్ణుడి విన్నాం. ఈ రాధారాణి అయిన తర్వాత పూతన క్షీణించింది. ఆవిడకి అర్థం కాలేదు ఏందనేది. అందువల్లే కృష్ణుడు కూడా పూతనకి మాతృ స్థాయిని ఇచ్చాడు. కృపలేదు రాధారాణి షిఫ్ట్ చేసింది కదా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. వింధ్యాపల పర్వతాన్ని నుంచి యమునా నది తీరం దాకా తీసుకొచ్చింది ఆవిడ. ఎవరు? పూతన మాతాజీ. ఆవిడ కృప వచ్చింది కదా ఇప్పుడు. సో ఈ విధంగా రాధారాణి పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏమిస్తండి? కృప. రాధారాణి అనేది ఇప్పుడు కృష్ణ చైతన్యంని పురోగతి చేసుకోవడానికి ఈ కృష్ణ చైతన్యానికి ఒక ఆధారం ఉండాలి, ఎగ్జాంపుల్ ఉండాలి, ఉదాహరణ ఉండాలి. ఆ ఉదాహరణ ఎవరండి? రాధారాణి. ఆవిడ ఆలోచనలో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు. చాలామంది ఇప్పుడు రాధారాణి భక్తులు ఉంటారు, కృష్ణుడు నామాన్ని స్మరించరు. కానీ యాక్చువల్లీ రాధారాణి ఎవరైతే రాధారాణి భక్తులు అవుతారో వాళ్ళు నిత్యము కృష్ణుణ్ణి స్మరించాలి, కృష్ణుణ్ణి సర్వోత్మ భగవంతుడి కింద స్వీకరించాలి. ఈ విధంగా అయితే రాధారాణి పుట్టుక నుంచి చేసిన ప్రతి లీలల్లోనూ ఏంటి? కృష్ణుణ్ణి స్మరించేది, కృష్ణుని కోసం సేవ చేసేది, కృష్ణుని గురించి ధ్యానించేది, కృష్ణ సేవను పెంపొందించడానికి వ్రతాలు పెట్టేది ఆవిడ. ఈ కాత్యాయని వ్రతం కూడా ఎవరు? రాధారాణి స్టార్ట్ చేసింది. ఆ విధంగా రాధారాణి ఎన్నో విధాలుగా బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణ కింద పరిగణించింది కృష్ణ చైతన్యాన్ని ఎలా పురోగతి పొందాలనేది. రాధారాణి కృప అంటే ఏంటండి? కృష్ణ చైతన్యం. మనది అంతర్రాష్ట్రీయ కృష్ణ చైతన్య సంఘం. ఇందులో ఈ కృష్ణ చైతన్యానికి ఇంకో పేరు ఏంటండి? రాధారాణి కృప. రాధారాణి కృప లేకుండా కృష్ణ చైతన్యం అవదు. రాధే జయ జయ మాధవ దయితే రాధే రాధే జయ జయ మాధవ దయితే గోకుల తరుణి మండల మహితే గోకుల తరుణి రాధే జయ జయ మాధవ దయితే దామోదర రాతి వరదన వేషే హరి నిష్కుట వృందావిపినేషే రాధే జయ జయ మాధవ దయితే దామోదర రతి వర్ధన వేషే హరి నిష్కుట బృందావిపినేషే. ఆవిడ అలంకరించుకుంటుంది. ఇవాళ పొద్దున భాగవతులం అని చర్చించుకున్నాం. తన ప్రతి అంగాన్ని ఎంతో అందంగా అలంకరించుకుంటుంది. ఎవరి కోసం? కృష్ణుడి కోసం. మనం మేకప్ ఎంత టైం ఇస్తామండి? ఆడవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు కూడా చాలా ఇస్తారు. ఆడవాళ్ళకన్నా ఎక్కువ మగవాళ్ళు ఇస్తారు ఇప్పుడు టైం మేకప్. హెయిర్ ఎలా ఉండాలి, ఫ్రెంచ్ కట్ట, ఏ కట్ట అని ఎక్కువ టైం ఇచ్చేస్తారు. ఇది మన జీవితంలో భక్తి చేయాలంటే రాధారాణి జీవితం ద్వారా తెలుసుకోవచ్చు మనం. ఆవిడ చేసే ప్రతి కార్యం కృష్ణుడి కోసమే చేసేది. నో అదర్. అంటే ఇంకో స్వార్థం అనేది లేదు ఆవిడలో. తన శరీరాన్ని అలంకరించుకున్నప్పుడు ఆవిడకి సుమారు 6,100,00,000 గోపికలు ఆవిడకి సహకరించేవారు.
ఒక్క గోపిక అంటే రాధారాణిని, అంటే ఆవిడ సామాన్యురాలు కాదు, అంటే ఆవిడకి ఆలోచన చూడండి, కృష్ణుడికి ఆనందం ఇవ్వడం కోసం ఎన్నో విధాలుగా తను అలంకరించుకుని ఉండేదన్నమాట. అది ఇక్కడే చెప్తున్నారు, దామోదర రతి. ఆ దామోదరుడికి రతి ఆనందం ఇవ్వడం కోసం ఏం చేస్తుంది ఆవిడ, తన వేషభూషణని దాని ప్రకారం పెట్టుకునేది ఆవిడ. అదే కాదు, తన చేసే ప్రతి కార్యం, వండడం కానివ్వండి, పుష్పాలు పూల తోటకు వెళ్ళి ఏరుకోవడం కానివ్వండి, దాంతో మాలలు చేయడం కానివ్వండి, ఏదైనా కృష్ణుడి ఆనందం కోసం చేసేది. అందుకే రాధారాణి మనం చేసేదేంటి కృష్ణుడికి, మనం ఏమంటాం, కృష్ణుడు చేసే పూజను ఏమంటాం మనం, ఆరాధన. ఆరాధ్యో భగవాన్ ప్రజేశతనయ, ఆరాధ్య. ఈ శబ్దం ఆరాధన కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి, రాధారాణి నుంచి. ఎవరైతే రాధారాణి భగవంతుడికి కృష్ణుడికి సేవ చేస్తుందో దాన్ని అనుసరిస్తారో ఆ విధిని ఏమంటారండి, ఆరాధన అంటారు. అంటే ఆరాధనలు అంటే మనం చేసే ఆరాధనలో కూడా రాధ ఉంది. మనమందరం కృష్ణుని అంశలం. జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. మనం కృష్ణుని అంశాలం. మన ప్రాకట్యం ఈ ప్రపంచంలో ఎందుకైందనేది కృష్ణుడి అంశాల కింద మనం అయ్యాం ఎక్కడికి. అదేవిధంగా మన హృదయంలో ఉన్న భక్తి భావన కృష్ణుడి మీద, అది రాధారాణి అంశం. రాధారాణి కృప లేకపోతే మీ హృదయంలో కృష్ణుడి మీద ఆసక్తి కలగడం పాసిబుల్ కాదు, సంభావన లేదు. రాధారాణి కృప. అందుకే ఈ శ్లోకంలో కరుణా గురుమయి కరుణ భరీతే సనక సనాతన వర్ణిత చరితే కరుణా రాధే జయ జయ మాధవ దయితే రాధే జయ జయ మాధవ దయితే. ఈ విధంగా మనం రాధారాణి ఒక ఐడెంటిటీ చూస్తే ఏంటండి, ఎప్పుడు కృష్ణుడి సేవ కోసం, కృష్ణుడి ఆనందం కోసం తన సర్వస్వాన్ని అర్పించుకుంటుంది. చాలామంది రాసలీల వింటారు, కానీ రాసలీల, జై శ్రీ రాధాశ్యామ్ సుందర్కి, రాసలీల అవ్వకముందు వేణుగోపాల్ సో కృష్ణుడి రాసలీల గురించి వింటాం. అందులో చాలామంది పొరపాటు పడతారు. అందులో ఏంటండి, రాధారాణి ఒక 16-18 ఏళ్ళ వయసు, ఒక ఆడదానిలాగా, కృష్ణుడు ఒక పురుషుడి కింద. ఈ ప్రపంచంలో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో పీడించబడుతున్న ప్రతి జీవి రాధాకృష్ణ లీలల్ని తమ సాధారణ మనుష్య లీలల కింద పరిగణిస్తారు. కానీ రాధాకృష్ణులు అలాంటివి కావు. రాధారాణి రాసలీల అధ్యాయంలో మనం గమనిస్తే 2-3 అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఒకటి, రాధారాణి వయసు ఎంత అంటప్పుడు రాసలీల చేసేటప్పుడు, కృష్ణుడు కొన్ని చోట్ల కొన్ని పురాణాల ప్రకారం 5 ఏళ్ళు, అంటే వాళ్ళిద్దరి మధ్య వయసు తేడా 1 ఏడాది అని చెబుతారు. కొన్ని చోట్ల ఇది 3 ఏళ్ళు, అంటే 5 ఏళ్ళు అంటే ఆయనకి 7 ఏళ్ళు, 7 ఏళ్ళ వయసు. వాళ్ళ వయసు అంతే తేడా. అందులో రాసలీల చేసేప్పుడు ఎంతమంది గోపికలు ఉన్నారండి? ఒక్క రాధారానికి శృంగారం చేయడానికే 6,000 నుండి 100 లక్షల గోపికలు ఉంటే, ఇప్పుడు కృష్ణుడితో రాసలీల అంటే ఎంతమంది ఉంటారండి?
డబల్ కాదు, అనన్య, దానికి ఇన్ఫినిట్ కూడా ఒక నంబర్ ఇచ్చారనమాట. అంతమంది 1 కోటి మంది నృత్యం చేస్తున్నారు కృష్ణుడితో. ఎలా పోతున్నాడు ఇక్కడ మేము అంతా ఎంత ఉన్నారు నాగరాజ్ బాబు? ఇక్కడ 600, 700, ఇక్కడ ఒక 600 మంది ఉన్నారు భక్తులు. వాళ్ళని మేనేజ్ చేయడానికే ఇక్కడ మా భక్తులకి చెమటలు వచ్చేస్తుంది అనమాట. ఎలా పెట్టాలి, ఎలా సెట్ చేయాలి. ఒక్క కృష్ణుడు 1 కోటి మంది గోపికలతో కలిసి రాస అధ్యయనం నడిపించడం అనేది సాధం కాదు. ప్రతి గోపికకి అనిపించేది కృష్ణుడు నాతోనే ఉంటున్నాడని. అలాంటి ఆనందాన్ని కృష్ణుడు కూడా తన భక్తురాలైన రాధారాణికి గోపికలకి ఇచ్చాడనమాట. సో ఇది మన ఒక ఆస్పెక్ట్, ఎవరిది రాధారాణి చూస్తాం. రెండోది మనం గమనించాలి, సాధకులకి అందరికీ మనం గమనించాల్సింది రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, అది ఎంత అన్యోన్య ప్రేమతో కృష్ణుని ఆస్వాదిస్తుందో రాధారాణి, అంతే నిస్వార్థ ప్రేమతో ప్రతి జీవుల మీద రాధాని ఏం చూపిస్తుంది? తన కృపను చూపిస్తుంది. ఇప్పుడున్న మన 10 నిమిషాల్లో ఓకే రాధాష్టమి క్లాస్లో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు డిస్కస్ చేశాను. రాధారాణి కృపని మీరు గమనించండి, రాసులను గమనించకండి. అందులో మనకి ఒకటి వస్తుంది, ఈర్ష. అరే ఏంటి ఆవిడే ఉంటుందా కృష్ణ పక్క, నేను ఉండకూడదా? కొంతమంది అనిపిస్తుంది. కొంతమంది గోపి డాట్స్ పెట్టుకుని వస్తారనమాట. తర్వాత అనిపిస్తుంది నేను కూడా గోపి, తర్వాత నేను మంజరి కాదు, నేను కూడా సఖి. నేనున్నా సఖిగా, నేను రాధారాణినే. ఆ రాధాని కొంచెం సైడ్ ఉండమో, నేను ఉంచుంటాను అక్కడ. ఆలోచన రావచ్చు, అందులో తప్పు లేదు. కానీ దాన్ని అనుకరించడం అంటారు, అనుసరించడం అనరు. అనుకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. రాధా అని పేరు ప్రతి నిత్యం తీసుకుంటారు, నియమ నిబంధనలు ఏమీ పాటించరు. ఎవరైతే అనుసరించే వాళ్ళు మాత్రం రాధారాణి భావాన్ని అర్థం చేసుకుంటారు. ఆ భావాన్ని మనకు అందరికీ అందజేసింది ఎవరండి? శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడు రాధారాణి భావాన్ని గ్రహించి, ఏ భావం? కరుణ భావాన్ని, ఈ జీవుల మీద చూపించే కరుణ భావాన్ని గ్రహించి కృష్ణుడికి ఏ విధంగా సేవ చేయాలండి? దాస భావంలో సేవ చేయాలి. ఇది మెయిన్ ప్రిన్సిపల్ ఇక్కడ. సో ఇవాళ ఒక 4 స్టోరీలు మీకు చెప్పాలనుకుంటున్నాను. రాధారాణి స్వయంగా ఎక్కడ ఉంటుందండి? కృష్ణుడు పక్కనే ఉంటుంది ఆవిడ. కానీ ఈ లీలల్లో ఆవిడ కృష్ణుడు పక్కన ఉండదు. ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే భక్తులు కృష్ణుడి కోసం సమర్పించుకున్నారో వాళ్ళ పక్కన తిరుగుతూ ఉంటుంది ఆవిడ. ఒకసారి రూప గోస్వామి, మన గోస్వాములు తెలుసా? ఇక్కడ మీరు చూసారా ఆల్టర్లో కిందన భోగం చూస్తున్నారు, భోగం పైన చూడండి. ఓకే, భోగం పైన అక్కడ షడ గోస్వాములు ఉన్నారు. ఎవరండి వాళ్ళు? వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీ జీవ గోపాలకౌ. రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, జీవ గోస్వామి. వీరి జీవితంలో మహాప్రభు ఆదేశం ప్రకారం వాళ్ళు బృందావనానికి వెళ్ళి త్యక్త్వా తూర్ణమశేష మండలపతి, అన్నిటినీ ఐశ్వర్యాలన్నింటినీ వదులుకొని మొత్తం తమ సమర్పణంతా గోస్వాములు ఏం చేశారంటే బృందావనం వెళ్ళి కృష్ణుడి సేవ కోసం అక్కడ నివసించడం సాగించారు. ఒకసారి రూప గోస్వామి, సనాతన గోస్వామి ఇద్దరు అన్నదమ్ములు అనమాట. అన్నెవరు ఇందులో? సనాతన గోస్వామి. తమ్ముడు ఎవరండి? రూప గోస్వామి. ఒకసారి రూప గోస్వామి తన భజన కుటీలో కూర్చుని భజన చేస్తున్నాడు. వాళ్ళు అప్పుడప్పుడు గుర్తొస్తే పడుకునేవారు. తెలుసా అది? గుర్తొస్తే పడుకునేవారు, లేకపోతే పడుకునేవారు కాదు. అప్పుడప్పుడు గుర్తుకొస్తే 3 రోజులకు ఒకసారి మజ్జిగ నీళ్ళు తాగేవారు. అది కూడా ఉంటే ఎక్కడైనా, లేకపోతే అది కూడా వదిలేసేవారు. రూప గోస్వామిని కలవడానికి ఎవరు వచ్చారు? తన అన్నగారు వచ్చారు. ఎవరండి ఆయన? మరి అన్నగారు వచ్చారు, స్వీకరించారు, కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే న్యాచురల్ కదా, ఇద్దరు గోస్వాములే, అన్నదమ్ములు, సేవ అందించాలి. నీ కోసం ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను నేను తయారు చేసి, పరవాన్నం చేసేద్దాం అనుకుంటున్నాను. రూప గోస్వామి దగ్గర ఏమీ లేదు కుటీర్లో. 3 రోజులకు ఒకసారి మజ్జిగ నీళ్ళు తాగేవాడికి ఏముంటుందండి అక్కడ? ఈ
ఈ మనోభావాన్ని, రూపగోస్వామి హృదయంలో ఉన్న మనోభావాన్ని ఎవరు గమనించారండి? రాధారాణి గమనించారు. వెంటనే ఆవిడ తన ఐశ్వర్యాన్ని అన్నీ వదులుకుంది. తను వేసుకున్న బంగారు నెక్లెస్, వజ్ర వైడూర్యం అన్నీ వదిలేసుకుని ఒక సాధారణ వ్రజ గోపిక పిల్ల కింద అక్కడికి వస్తుందన్నమాట. ఉట్టి చేతులతో రాదు ఆవిడ. మనం భగవంతుడు ఉట్టి చేతితో వెళ్ళాలా? ఇక్కడ ఎవరెవరు ఉట్టి చేతితో వచ్చారు? ప్రభు ఇక్కడ ప్రసాదం అన్నీ తీసుకుని అంతే. ఉట్టి చేతులు అప్పుడు రాకూడదు టెంపుల్కి. టెంపుల్కి వస్తే పత్రం, పుష్పం, ఫలం, తోయం, యోమే ఇచ్చాప్పుడైనా భగవంతుడి తనకు సంబంధించిన ఎంత కెపాసిటీ ప్రకారం ఏదో ఒక సేవ అందించుకోవాలి భగవంతుడికి. అలా ఉండాలి. వచ్చానా నేను తీసుకున్నానా కొనుక్కోండి. ఇక్కడ వచ్చానా ఇచ్చానా ఉండాలి. ముందు పుచ్చుకోవాలి. కృష్ణుడు మీరు అనుకున్నగానే ఎక్కువ ఇస్తాడండి మీకు. మీరు ఇవ్వడం స్టార్ట్ చేయండి. సో ఇక్కడ ఏమైంది? రాధారాణి ఉట్టి చేతితో వెళ్ళలేదు రూపగోస్వామి. ఎలా వెళ్ళింది? చేతిలో ఒక గిన్నెలో బియ్యం, ఒక గిన్నెలో పాలు, ఒక గిన్నెలో బెల్లం, ఈ 3 తీసుకువెళ్ళింది అనమాట. రూపగోస్వామి చూసింది. రూపగోస్వామి ఆ చిన్న పిల్లని చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటో ఇలా వచ్చావు? ఇంత ఎండా సమయంలో, ఎండాకాలంగా ఉంది అది అక్కడ. ఓకే కాదు, మీరు ఇలా ఉట్టిగా ఉంటున్నారు కదా, ఏం తినట్లే కదా, ఇలా కూర్చుంటే బాబా నీకు ఏం దొరుకుతుంది? మధుకరికి వెళ్ళాలి కదా అని అడిగింది. అప్పుడు రూపగోస్వామి అంటాడు, నాకు మధుకరి చేయాలని తెలుసు కానీ నాకు గుర్తుకు రాదు, అందుకే ఉండిపోతున్నాను ఇక్కడ. ఎనివే నువ్వు చింతించుకు, ఇవాళ నీ కోసం నేను పరవాణం చేస్తానంది, తీసుకొచ్చానంది. వెంటనే ఆనందపడ్డాడు. అరే నేను సనాతన కోసం పరవాణం ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఈ పిల్ల తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు రాధని అడుగుతుంది అనమాట, ఏ గోస్వామి, బాబా అన్నాడు, బాబా అని పిలుస్తారనమాట. ఏ బాబా నీకోసం నేను చైనా పరవాణం అని. స్వయంగా రాధారాణి ఏం చేసిందండి? ఒక్క నిమిషంలో పరవాణం చేసి ఇచ్చింది. దుర్వాసుముని కృప ఉంది కదా ఆవిడ మీద. సో ఆ కృపతో ఏం చేసింది? పరవాణం. ఆ సుగంధం మొత్తం అక్కడ కుటీలో ఉన్న ప్రతి ఒక్కరికి, అక్కడ పక్కన ఉన్న గోసం అందరికీ. మీకు వస్తుందా స్మెల్? ఎవరికి స్మెల్ వస్తుంది? స్వీట్ రైస్ స్మెల్, బిర్యానీ స్మెల్. ఇంకేం చేశారు పైన? ఏవో చేశారు. ఓకే పులావ్ స్మెల్ వస్తుంది ఎవరికైనా? ధ్యానిస్తే వస్తుంది అనమాట. అందరికీ కలిగింది. అందరూ వచ్చి అడుగుతారు, ఏం గోస్వామి ఏం చేస్తున్నాం? నేనేం చేయలేదు, ఒక చిన్న కూతురు చేసి అంతర్ధానమే వెళ్ళిపోయింది. వెంటనే రూపగోస్వామి ఆనందంతో ఆ పాయసాన్ని తీసుకుని తన ఇష్టదేవమైన ఎవరు? గోవిందుడికి అర్పించి, రాధా గోవింద్ మీరు జైపూర్లో ఉన్న, జైపూర్కి ఎవరైనా వెళ్ళారో అక్కడ రాధా గోవింద్ ఉంటారు. ముందు వృందాలు ఉండేవారు. వాళ్ళకి ఇష్టదేవుడికి అర్పించి ఆ ఆ ప్రసాదాన్ని సనాతన కోసం ఇచ్చాడు. సనాతన కూర్చున్నాడు. రూపా ఎక్కడి నుంచి చేసావు? నీకు ఎప్పుడు తెలిసి ఇలా చేయడం? స్వీట్ రైస్ తినడం స్టార్ట్ చేశాడు. తినగానే ఆ రుచి చూసి ఎంతో ఆనందపడతాడు. ఎవరు చేశారు అది? నీ చేత్తో అవ్వదు. వెంటనే రూపగోస్వామి ఆ పిల్ల సౌందర్యాన్ని వర్ణిస్తాడనమాట. రూపాన్ని, తన గుణాల్ని, తను చేసిన ప్రవర్తన అన్నీ వర్ణించినప్పుడు వెంటనే సనాతన గోస్వామి కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. రూపా నీకొచ్చిన కృప ఎంతో మహనీయమైనది. సాక్షాత్తు రాధిక స్వయంగా నీ కోసం వచ్చి ఈ పాయసం చేసింది అని ఎంతో ఆనందంతో తినడం స్టార్ట్ చేస్తాడు. రూపగోసం కూడా పెడతారు, రూపగోసం చూపిస్తాడు. ఇద్దరు తింటున్నారు కూర్చుని. అప్పుడు మధ్యలో అంటాడు, ఇదేం బాగాలేదయ్యా, బాగానే తింటున్నాం మన పాయసం, కానీ ఈ పాయసం ఎవరు చేశారు అంటే నీ కోసం రాధారాణి స్వయంగా తన భూలోకాన్ని వదిలి వచ్చి గాలి నడికన ఈ వ్రజ ధూళిలో దుమ్ము ధూళి అన్నింటి మధ్య నడుచుకుంటూ వచ్చి నీ కోసం చేయాల్సి వచ్చింది, ఇదేం బాగాలేదు అని తిడతాడనమాట. ఎవరు? సరమ. తిడుతూ కూడా తింటూ ఉంటాడనమాట. బాగుందని. అలా రూపగోస్వామి కూడా ఇది రాధాని చూపించే కృప. రాధాని కృష్ణ పక్కన లేదు. ఏం చేసింది? రాధా రాణి దాసు భావంలో వచ్చి ఏం చేసిందండి? రూపగోస్వామి కోసం, రూపగోస్వామి అడగలేదు,
ఆవిడ స్వయంగా వచ్చింది, చేసింది, వెళ్ళిపోయింది. నేను చేస్తాను అక్కడ ఉంచోలేదు, అక్కడ వెళ్ళిపోయింది. తర్వాత సనాతన గోస్వామి కూడా ఎందుకు మందలిస్తున్నాడు రూపగోస్వామిని? ఆవిడ ఎంత కష్టపడ్డా ఎందుకు పడింది? ఇప్పటి నుంచి ఒక కండిషన్, రూప రోజు నువ్వు చాంటింగ్ చేసిన తర్వాత వెళ్ళు మధుకరి చేసుకుంటా, ఇంకోసారి నీకోసం రాధారాణి వచ్చిందంటే మళ్ళీ నేను మందలిస్తాను. వార్నింగ్ ఇచ్చాడనమాట. ఎవరు? సనాతన గోస్వామి. ఈ విధంగా రాధారాణి చేసే సేవ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తులు సేవ చేయలో వచ్చే ఆనందం మనం డైరెక్ట్గా భగవంతుడు చేసే దాంట్లో ఉండదు. స్వయంగా రాధారాణి అలాంటి పొజిషన్ తీసుకుందనమాట. ఇలాగా ఒక్కొక్క గోస్వామి మీద ఒక్కొక్క కృప చూపించింది. ఇంకో కథనం వింటారా? రాధారాణి రఘునాథ దాస గోస్వామికి చూపించిన కథనం. ఎవరెవరు ఇక్కడ బృందావనం వెళ్ళారు? చేతులెత్తండి. రాధాకుండకి ఎవరు వెళ్ళారు? ఇప్పుడు చెప్పే నెక్స్ట్ 2 నెలలు రాధాకుండ రిలేటెడ్ అనమాట. చాలామంది రాధాకుండకి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోయి రాధాని స్నానం చేసేస్తారు. కానీ మనం రాధాకుండ పరిక్రమ చేసి వచ్చే మార్గంలో ఉన్న ఒక్కొక్క స్థలం మీద మీరు విశేషాలు తెలుసుకుంటే ఆ రాధాకుండ నీళ్ళని స్పర్శిస్తారంతే, స్నానం కూడా చేయరు. అంత మహనీయమైనది ఆ రాధాకుండం. అక్కడ స్నానం కూడా చేయాలంటే కృష్ణుని ప్రసన్నం కోసం చేయాలి, మన ఆనందం కోసం కాదు. నాకు బాగుంది ఇక్కడ రాధాకుండ స్నానం చేశానని. ఎలా ఉండాలండి? భావన ఎలా ఉండాలండి? రాధారాణి కృష్ణుడి ప్రసన్నం కోసం నేను ఆ నీళ్ళని స్పర్శించి స్నానం చేస్తానని ఉండాలి. భౌతిక ఆనందం అనే భావనతో చేస్తే మనకి రాధారాణి ఇక్కడ కృష్ణుడు దొరకడు, కృష్ణప్పటికీ దొరకడు మనకి. నిస్వార్థ ప్రేమని మనం రాధా నుంచి తెలుసుకోవాలని గమనించాలి అది. ఓకే. సో ఒకసారి రఘునాథ్ దాస్ గోస్వామి రాధాకుండ తటం మీద భజన చేస్తున్నప్పుడు రూప గోస్వామి రచించిన ఒక పుస్తకంలో, రాధాస్తవ అనే పుస్తకంలో రాధారని వేసుకున్న జడ గురించి వర్ణించాడు. ఈ ఆచార్యులందరూ ప్రతి ఆస్పెక్ట్, రాధాని ప్రతి అంగాన్ని గురించి గుణకీర్తన చేశారనమాట. ఆవిడ వేసుకున్న జడను మంచిగా అల్లుకుని ఎలా కనపడింది రూప కోసం అందులో రాస్తాడు. సర్పవేణి ఏం రాస్తాడు? సర్పవేణి. సర్పం అంటే నల్ల త్రాచ్, బ్లాక్ కోబ్రాతో కంపేర్ చేస్తాడు. ఎవరిని? రాధారాణి జడని కంపేర్ చేస్తాడు. రఘునాథ స్వామి విన్నాడు అది, చూసి చదివాడు. ఏంటిది? రాధారాణి ఎంతో కోమలమైంది, కృపామూర్తి, మధురంగా ఉంటుంది. కానీ పాము నల్లత్రాచ్ అలా ఉండదే. కంపేర్ చేయాలంటే కృష్ణుడిని రాధారాణి నడక ఎలా ఉంటుందండి? నడకను కూడా కంపేర్. గజగామిని. ఒక ఏనుగు నడిచినప్పుడు ఎలా నడుస్తుందండి? మెజెస్టిక్. అంటే వచ్చిందంటే మిగతా సైడ్ చెప్పుకోవాలి, ఏనుగు సైడ్ చెప్పుకోదనమాట. రాధా నడక అలా ఉండేది. గజగామిని ఆవిడ పేరు ఒకటి. అలా ఇక్కడ ఏంటంటే సర్పవేణి కంపేర్ చేస్తుంటే సర్పం బాలేదు. సర్పం ఏంటంటే అది కొంచెం విషపూరితంగా ఉంటుంది. రఘునాథ్ కోసం బాధపడి ఇదేంటి ఇలా ఉంది, మంచిది కాదని ఆలోచించి తర్వాత మళ్ళీ రూపు కోసం రాశాడు కదా, సరే గురువుగారు రాశారు కదా స్వీకరించాడు అనమాట. తర్వాత రఘునాథ్ దాసం కూర్చుని ధ్యానం చేస్తున్నాడనమాట. ధ్యానం చేస్తూ ఏం చూశాడండి? ఆ రాధాకుండ శ్యామకుండ మధ్యన ఒక వృక్షం ఉంది. మీరు గమనించుంటే రెండింటికి ఇటువైపులా వృక్షాలు, ఒకటి పాండవులది శ్యామకుండ వైపు ఉంది, ఇంకోటి వృక్షం. ఆ వృక్షాన్ని కొమ్మకి వేలాడుతూ ఒక ఉయ్యాల. ఆ ఉయ్యాలలో చిన్న ఆడపిల్ల కూర్చుంది. ఆ ఆడపిల్లని మిగతా తన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు? ఊపుతున్నారు. జయ రాధే జయ రాధే రాధే, జయ రాధే జయ శ్రీ రాధే రాధే. జయ రాధే జయ రాధే రాధే, జయ రాధే జయ శ్రీ రాధే.
జయ శ్రీ రాధే రాధే. అక్కడ మృదంగం కూడా వాయిస్తారు ఆ పిల్లలు. ఆ ఆడపిల్లని చిన్న పిల్లని ఊపుతూ వాళ్ళు ఏం చేస్తారు, మృదంగం కర్తాలు కీర్తన చేస్తారు. చూశాడు, ఎంతో ఆనందపడ్డాడు. అరే ఇదేంటి, రాధాకుండ దగ్గర వీళ్ళు రాధారాణి పేరు తీసుకుని వీళ్ళు ఇలాగా ఆడుతున్నారు పాడుతున్నారు. పిల్లలు జనరల్ ఏం చేస్తారండి, మనం క్లాస్లో కూర్చుంటాం, ఏదో పడుకుంటారు లేకపోతే బయటికి అల్లరి చేస్తారు. అల్లరి ఏంటి, ఆడుకుంటారు. అలా ఇక్కడ పిల్లలందరూ ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. రఘునాథాశ్రమం చూశాడు. చూడగానే ఏం గమనించాడు, ఆ చెట్టు కొమ్మ నుంచి ఒక నల్ల త్రాచు దిగిన కిందకి కిందనే నెమ్మదిగా ఉయ్యాల పట్టుకుని దిగి ఆ చిన్న గోపిక యాక్చువల్లీ రాధని ఎలా చూస్తున్నాడు, ఆవిడ ఊగుతుంది, వెనకాతని చూస్తున్నాడు రఘునాథ్ దాస్ కోసం. ఆవిడ మొహాన్ని చూడలేదు, వెనకాల ఉయ్యాల ఊగుతుంటూ కనపడింది. ఆ నల్ల త్రాచు వచ్చి ఇలాగొచ్చి టక్ ఆవిడ శిరస్సు మీద ఉండిపోయింది. చూడగానే రఘునాథ్ దాస్ గోస్వామి ఎవరైతే కృష్ణ భజనలో ఎప్పుడు నిమగ్నమై ఉన్నాడో తన భజన పక్కన పెట్టేశాడు, లేచాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. రాధకుండలో దూకలేడు, పక్క నుంచి తిరుగుతూ వెళ్ళి ఏ గోపి ఏ గోపి, చిన్న పిల్లని బాలికని, ఓ బాలిక మూర్ఖురాలా అంతే. యాక్చువల్లీ మూర్ఖురాలు అంటాడు యాక్చువల్లీ. ఓ మూర్ఖురాలా, బుద్ధి ఉందా నీకు అసలు, ఉయ్యాల ఆడుకుంటూ చూసుకోవాలి కదా ఏముందో అనేది. అలా పరిగెట్టుకుంటూ అరుస్తూ వెళ్ళాడు. వెళ్ళగానే ఏం చూశాడు, అక్కడ నల్ల త్రాచు లేదు. ఏముంది, ఆ గోపికి మంచిగా అల్లిక చేసిన ఒక జడ అక్కడ కనపడింది. వెంటనే రఘునాథ్ దాస్ ఆశ్చర్యపడి, ఇదేంటి నల్లత్రాచు ఎక్కడికి వెళ్ళింది, జడ చూస్తాడు. అరే నేను నల్లత్రాచు అనుకున్నానే, నువ్వేంటి అలా జడేసుకున్నావు అని అడుగుతాడనమాట. అడగగానే ఆ గోపిక తన కృపా కటాక్షతో వెనక్కి తిరిగి రఘునాథ్ దాస్ కోసం చూసి నవ్వుతుందన్నమాట. ఆ పిల్ల నవ్వుతుంది. ఆ పిల్ల నవ్వుతున్నప్పుడు మిగతా పిల్లలు అర్థం కాక్కర్లేదు. ఒక పిల్ల నవ్వుతే, చిన్న పిల్లలు ఏంటంటే ఒక నవ్వుతే మిగతా కూడా నవ్వుతారు, ఒకరు ఏడిస్తే మిగతా వాళ్ళకి అర్థం కాలేదు ఏమి నడుస్తుంది ఇక్కడ మిగతా వాళ్ళకి. ఆ పిల్లలకి వాళ్ళు కూడా నవ్వడం స్టార్ట్ చేశారు. అప్పుడు రఘునాథ్ దాస్ కోసం ఏం చూశాడు, సాక్షాత్ తన ముందున్న ఈ మొత్తం దివ్యలీలంతా అంతర్ధానం అయిపోయింది. అప్పుడు అర్థం చేసుకున్నాడు, రూప గోస్వామి రాధాస్తవలో వర్ణించిన రాధాని జడ ఏంటండి, సర్పవేణి అని. శ్రీ రాధారాణికి ఇది ఒక అండర్స్టాండింగే. ఇందాక గోస్వామి దాంట్లో సేవ ఓకే ఏదో అర్పించాలనుకున్నాడు, ఇక్కడేంటి ఒక మిస్అండర్స్టాండింగ్ అనమాట. అరే రూప కోసం అలా ఎందుకు రాశాడని. దాన్ని కూడా రాధాని స్వయంగా వచ్చి మనసులో రూపగోస్వామి మీద రచించిన ఆ వెను మీద ఎలాంటి రాంగ్ అండర్స్టాండింగ్లో ఉండకూడదని ఆవిడ స్వయంగా ఈ లీలను వర్ణించిందనమాట. ఈ విధంగా అదండి రాధాని కృప. మనం చదివే జ్ఞానం, భక్తి జ్ఞానం, మనం చేసే సేవలో సేవా దృక్పథం, వాటన్నిటికీ కొన్ని మరుపులు అంటే మరి మంచిగా అందులో పురోగతి కావాలంటే దానికి ఎవరి కృప కావాలండి, ఈ గోస్వామి లీలలో ఇదే మనం గమనిస్తాం. శ్రీ రాధాష్టమి మహోత్సవకి. అందుకే ఈ రాధాష్టమి రోజున మీరు అందరూ ప్రార్థించండి. ఇది చాలా అవసరం. ఎవరికి, రాధారాణి చరణాలకు ప్రార్థించండి. ఇప్పుడు చరణాలు చూస్తున్నారా, మీరు చూడగలుగుతున్నారా? మీరు చూడాలంటే ఇంకో లీల చెప్పాలి నేను, మీకు టైం ఉంటే చెప్తాను అది. ఇది ఇంకో గోస్వామి. ఈయన పుట్టింది బెంగాల్లో, బర్ధమాన్ అక్కడ పుట్టాడు. పుట్టినప్పటి నుంచి లైఫ్లో అన్ని శోకాలు ఇంట్లో. అందుకే వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఏం పెట్టారు పేరు, దుఃఖి. ఎప్పుడు దుఃఖంలో ఉంటాడు. ఆ దుఃఖి నెమ్మదిగా శ్రీ చైతన్య మహాప్రభు కృప వల్ల ఆయనకి హృదయ చైతన్య అనే గురువు ఆశీర్వాదం కలిగి ఆయన దుఃఖి అనే పేరుని ఆయన ఏం చేశాడు, కృష్ణదాస్ అని మార్చాడు. తనకి భక్తి జ్ఞానం అవసరమని తన గురువుగారు ఏం చేశారు, ఆ దుఃఖి కృష్ణదాస్ని ఏం చేశారు, దుఃఖి కృష్ణదాస్ అని ఏం చేశారు, ఆయన్ని బృందావనానికి జీవగోస్వామి దగ్గరికి పంపించారు.
చదువుకోమని. బృందావనం కూడా చదువుకోవడానికి వెళ్తారు చాలామంది, భక్తి శాస్త్ర జ్ఞానాన్ని. వెళ్ళి అక్కడ రూపగోస్వామి జీవ కోసం వెళ్ళినప్పుడు హృదయ చేత్ ఈ దుఃఖి కృష్ణస్ అడిగాడు, నేను సేవ చేయాలనుకుంటున్నాను, చెప్పండి ఏ సేవని. నువ్వు మిగతా నీ ఫ్రెండ్స్తో కలిసి, ఎవరు ఫ్రెండ్స్ అక్కడ? నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీనివాస్ ఆచార్య, ఈ ముగ్గురు కలిసి రోజు జీవ గోస్వామికి కావలసిన అన్ని అరేంజ్మెంట్స్ చేసేవారు. శాస్త్రాలు తాళపత్రాలు కావాలి కదా, ఆ తాళపత్రాలు తెచ్చి ఆరబెట్టి వాటిని తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇంకు కావాలి, ఇంకు పోసి పెట్టేవారు. ఇవన్నీ చేసేవారు. ఒకసారి దుఃఖి కృష్ణదాస్ తన గురువుకి వెళ్ళి జీవ గోస్వామిని వెళ్ళి అడుగుతాడనమాట. ఏమడుగుతాడు? గురువుగారు, నేను ఇన్నేళ్ళ పాటు సేవ చేస్తాను కదా మీ ఆధ్వర్యంలో, నాకు రాధాకృష్ణ సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. మనం డైరెక్ట్గా రాధాకృష్ణ సేవ చేయగలమా? గురువు పర్మిషన్ లేకుండా చేయకూడదు. ఆయన ఏళ్ల పాటు గురువు చెప్పింది చేశాడు. తర్వాత తన హృదయంలో రాధాకృష్ణకి, విశేషంగా రాధా గోపినాథుడికి సేవ చేయాలనుకున్నాడు. వెంటనే ఆయన అన్నారు, నువ్వు వెళ్ళి నిధువనంలో నికుంజంలోకి వెళ్ళి అక్కడ రోజు చీపురు ఉడుస్తూ రాధాని ప్రార్థించంటాడు. రాధామూర్తులు ఇవ్వరు, కృష్ణమూర్తులు ఇవ్వడు ఆయనకి. చాలామంది మన డివోటీస్ ఏం చేస్తారు, తీసుకొస్తారు, ప్రభుజీ బృందావనం నుంచి నేను గోపాల్ తీసుకొచ్చాను, ప్రభు నేను రాధాకృష్ణ తీసుకొచ్చాను, వీళ్ళు పూజిస్తాను అనుకుంటున్నాను, మీరు జస్ట్ ఎస్ అని చెప్పండి అంతే. ఇది కాదు విధానం. భగవంతుడు కృప అంటే గురు ద్వారానే వస్తుంది. గురువు చెప్పేదాకా ఏం చెప్పాడు? రాధాకృష్ణ ఇవ్వలేదు, చీపురు ఊడ్చమన్నాడు. ఊడుస్తూ నికుంజంలో రోజు ప్రార్థించేవాడు, రాధారాణి నా కృప చూపించమ్మా, నేను రాధాకృష్ణమూర్తిని సేవ చేద్దామని, విగ్రహాలను సేవ చేద్దామని ఊడుస్తుంటే ఒకసారి ఊడుస్తున్నప్పుడు తనకి నుపురం, కాలి గజ్జలు, నుపురం అక్కడ కనపడింది. వెంటనే తీసి పెట్టుకున్నాడు. ఆ నికుంజంలో నెక్స్ట్ రోజు పొద్దున్న తెల్లవారుజామున ఒక ఆడపిల్ల వస్తుంది, వచ్చి అడుగుతుంది, ఏమయ్యా కృష్ణదాస్, ఇక్కడ ఏమైనా నుపురం చూసావంటే, ఎవరిది అడుగుతాడు. అది ఎవరైతే నీకెందుకు, అది మీదా? నాది కాదు, నా స్వామినిది. ఎక్కడుంటుంది ఆవిడ? ఆవిడ మహారాణి. ఆవిడ ఓన్లీ రాజదర్భంలో ఉంటుంది, ఓన్లీ సాయంత్రం అప్పుడు వస్తుంది. అక్కడ ఉన్న ఆవిడ ఇక్కడ ఎలా వదిలేసుకుంది నుపురం అని అడుగుతాడు. అడగగానే నిన్న రాత్రి ఆవిడ ఈ కొంచెంలో పుష్పాలు ఏర్పడానికి వచ్చింది, అప్పుడు పడిపోయిందని చెప్పాను. నేనేమే నాకు అంత, నేను ఇది బంగారంది, ఇది ఆవిడకే ఇద్దాం అనుకుంటున్నాను, ఆవిడ తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తుంది? ఈ గోపిక వెళ్ళి రాధానికి చెప్తుంది అంత వృత్తాంతం అంతా. చెప్పగానే రాధారాణి ఆ రోజు రాత్రికి అక్కడ వేచి చూస్తున్నాడు. ఎవరు? దుఃఖి కృష్ణదాస్ అనుపురం కోసం. ఎందుకంటే కొంచెం డౌట్ వచ్చింది, ఇలాంటి ప్లేస్లో ఒక మహారాణి ఉండడం, ఇక్కడికి వచ్చి సేవ చేయడం, నేను రోజు ఇక్కడ చీపురు ఊడుస్తాను, ఇక్కడ ఎవరు కనపడరే నాకు, నిన్న ఆవిడ ఎలా వచ్చింది, ఇక్కడ ఎలా వదిలింది అన్న ఆలోచనతో ఏం చేశాడు? రాగానే ఆవిడ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మరి ఇంత అద్భుతంగా ఉంది, ఏవమ్మా నీదేనా ఇది, ఎందుకు వదులుకున్నావు, ఎవరు ఇచ్చారు నీకు ఇది అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడనమాట. ఎవరు? దుఃఖి కృష్ణదాస్. చేయగానే ఆవిడంటుంది, ఆవిడ వినమ్రపూర్వక అంటుంది, నేను యాక్చువల్లీ సేవ కోసం ప్రతిరోజు ఈ నికుంజ నిధువనంలో రాత్రిపూట వచ్చి నేను కృష్ణుడి కోసం పూలు ఏరుకుని మాల చేశానికి అర్పిస్తాను. అలా అర్పించే సమయంలో నుపురం పడిపోయింది. అది విన్న దుఃఖి కృష్ణదాస్ ఎంతో ఆనందపడి రాధాని స్వయంగా వచ్చిందని ఏం చేస్తాడు? సాష్టాంగ ప్రణామం చేస్తాడు. తన దగ్గర ఉన్న బంగారు నుపురిని చేతికిస్తాడు. వెంటనే ఆవిడ తీసుకుని ఏం చేస్తుంది? కిందన వ్రజధూలికి దాసి తన నుదుటి మీద పెడుతుంది. అలా నుదుటి మీద పెట్టగానే దుఃఖి కృష్ణదాస్కి అదొక సుందరమైన తిలకం కింద వచ్చింది. తిలకం రాగానే ఆయన ఆశ్చర్యపోయాడు. రాధని అడుగుతాడు, నీ దివ్య రూపాన్ని చూపించమని. అప్పుడు రాధని ఏం చేస్తుంది? ఆయనకి దివ్య రూపాన్ని చూపిస్తుంది. చూపించిన వెంటనే హృదయ దుఃఖి కృష్ణదాస్ ఎంతో ఆనందంతో
అక్కడున్న గోపికలందరికీ సకలందరికీ సేవ చేస్తాడు. సేవ చేసిన తర్వాత అక్కడ పక్కనే ఉన్న లలితాదేవి దుఃఖి కృష్ణదాస్ చెవిలో ఒక నామం చెప్తుంది. ఏం చెప్తుంది? శ్యామానంద అనండి. శ్యామానంద. శ్యామానంద అని చెవిలో చెప్తుంది. నువ్వు శ్యామ అంటే ఎవరు? శ్యామ. శ్యామ అంటే కృష్ణుడు, శ్యామ అంటే రాధారాణి. శ్యామకి ఆనందాన్ని ఇచ్చావు కాబట్టి నీ పేరు శ్యామానంద. వెంటనే ఆయన ఆనందంతో వెళ్తాడు. గురుగారు చూస్తారే, నీ తిలకం మార్చేసావేంటి, పేరు కూడా మార్చేసుకున్నావు, ఇది బాగాలేదని వాళ్ళ గురుగారు స్వయంగా వచ్చి దాన్ని చెరిపడానికి ప్రయత్నిస్తాడనమాట. ఎంత చెరిపినా ఏమవుతుంది? ఆ తిలకం ఇంకా ప్రకాశితమైందనమాట. అలా శ్యామానంద పండితుడి మహత్వాన్ని తన గురువు కూడా తెలుసుకుని అప్పటి నుంచి ఆ కృపను చూపించాడు. శ్రీ శ్యామానంద పండితుకి మీరు బృందావనకి వెళ్తే అక్కడ రాధా శ్యామసుందర మందిరంలో శ్యామానంద పండిత అర్చ విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఆయన స్వయంగా పూజించినవి. ఈయన అప్పటి నుంచి ఈయనకి శ్యామానంద్ అనే పేరు వచ్చింది. ఇది నుపురం. నుపురం ఎక్కడ ఉంటుందండి? చరణాల దగ్గర. మనం రాధాని చరణాలు చూడక్కర్లేదు, ఆ చరణాలు రిలేటెడ్ లీలను మీరు స్మరించండి. ఆ విధంగా చరణాలు సాక్షాత్కారం అవుతుంది అనమాట. ఇది దివ్య దర్శనంలో ఉన్న సులభం అనమాట. కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, కొంతమంది అటు కూర్చున్నారు, అక్కడ నుంచున్నారు. దర్శనం ఎవరికి దొరుకుతుందండి? దర్శనం అందరూ చేసుకున్నారా? ఎవరైతే నిష్ఠతో ఈ హరినామ సంకీర్తనలో పాల్గొన్నారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో అభిషేక ఐశ్వర్యాన్ని భగవంతుడు ఆనందాన్ని చూసి ఆనందపడ్డారో, ఎవరైతే భక్తి శ్రద్ధతో ఇది విన్నారో వాళ్ళకి రాధారాణి తన దర్శనం ఇస్తుంది. మీరు దర్శనం చేసుకోవడం ఇంపార్టెంటా, ఆవిడ ఇవ్వడం ఇంపార్టెంటా? అది పాయింట్. రాధాని దర్శనం కావాలంటే దాసానుదాస భావంలో వైష్ణవ సాంగత్యంలో ఉంటూ శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చిన మతం, ఈ మతాన్ని ఏంటంటే కృష్ణ చైతన్య మతాన్ని మనం స్వీకరించి హృదయపూర్వకంగా అదే ప్రేమతో రాధా కృష్ణులని మనం ఏకాంత సేవ చేయొచ్చు. ఎలాంటి ఏకాంత సేవ ఉండదు? రోజు పొద్దున కూర్చొని చేయొచ్చు, చేతిలో మాల పట్టుకొని చెయ్యొచ్చు. అది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ రాధాకృష్ణ ఏకాంత సేవ చేయాలంటే హరినామాన్ని ఆశ్రయించాలి. హరినామం ద్వారా మీరు ఎప్పుడూ నిత్యం రాధాకృష్ణ సేవ చేయొచ్చు. శ్రీ రాధాష్టమి మహోత్సవకి. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన మతాన్ని మనం అందరం పాటించాలి. ఓకే, మీరు చెప్పండి నా వెనకాతల. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయా తద్ధామ వృందావనం రమ్యాత్ కాచేత్ ఉపాసనా వ్రజవధూ వర్గేణ యా కల్పిత శ్రీమద్భాగవత ప్రమాణం ప్రేమార్థమోపమాన్ శ్రీచైతన్యం మతమిదం తత్రాతన కల్పతే. శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చిన మతం ఏంటంటే ఈ 4. శ్రీకృష్ణుని ఆరాధించండి. ఎవరినండి? ఏ కృష్ణుండి? శ్యామసుందర వ్రజేంద్ర కృష్ణుణ్ణి. ఏ విధంగా ఆరాధించండి? ఆరాధనలో ఏముందండి? ఆరాధనలో ఏముంది? రాధ. రాధా గోపికలు ఏ విధంగా పూజించారో, రమ్యాత్ కాచిత్ ఉపాసన వ్రజవధువులు ఏ విధంగా ఉపాసన చేశారో కృష్ణుడికి, ఆ విధానాన్ని మీరు అవలంబించుకోండి. ఎక్కడ చేయాలండి ఈ పూజ? బృందావన పరిసరాల్లో, అంటే బృందావన వాతావరణంలో చెయ్యాలి.
ఎక్కడైతే భక్త సాంగత్యంలో ఏకాగ్రతమై రాధాకృష్ణ సేవ కోసం అందరూ కలిసి కట్టి సేవ చేస్తారు, అది బృందావనంతో అభిన్నం. అలాంటి చోట మీరు సేవ చేయలేదు. మూడవది. నాలుగవది, దీని ప్రమాణం ఎక్కడుందండి? దీని గురించి నేను తెలుసుకోవాలంటే చేయాలి, ఎలా తెలుస్తుందండి? అది శ్రీమద్ భాగవతం. దీనికి ప్రమాణం శ్రీమద్ భాగవతం. ఈ భాగవతాన్ని ఆశ్రయించి భాగవతం ద్వారా భక్త వైష్ణవ సాంగత్యంలో ఉన్న బృందావన వాతావరణంలో ఉంటూ రాధారాణి సేవ చేసిన విధానాన్ని అనుసరిస్తూ కృష్ణుణ్ణి పూజించాలి. అది శ్రీ చైతన్య మహాప్రభు మతం, ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్. ఇది ఎవరూ ఖండించకూడదు. ఎవరైతే దీన్ని ఖండించుకో విధంగా వెళ్తారో వాళ్ళకి రాధారాణి కృప దొరకదు. సింపుల్ ఫ్యాక్ట్. మనం రాధారాణి తెలుసుకోవాలంటే మహాప్రభు ద్వారానే మనం రాధాకృష్ణమయమని తెలుసుకోగలం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో మీరందరూ పర్సనల్గా ప్రేయర్ చేయండి. ఇక్కడ ఆరతి అవుతున్నప్పుడు, ఇప్పుడు ఆరతి అవ్వబోతుంది, ఆరతిలో మీరు ప్రార్థన చేయండి. ఓ రాధారాణి, నాకు ఆ కృపనివ్వు, భక్త సాంగత్యంలో ఆకర్షణ పెంచుకునే అవకాశం ఇవ్వు, అవసరం ఇవ్వు, సేవ చేసే అవసరం ఇవ్వు. అదేవిధంగా నీ భాగవతం మీద శ్రద్ధను పెంచు. అదేవిధంగా నువ్వు ఏ విధంగా పూజించావు కృష్ణుని నిస్వార్థ ప్రేమ, అది నా హృదయంలో వచ్చేటట్టు చేయి. నేను కృష్ణుడినే సర్వ దేవోత్తముడుగా స్వీకరించే శక్తి బుద్ధి నాకు ఇవ్వు అని ప్రార్థించాలి రాధారాణి. అది రాధాష్టమి మహోత్సవం కంప్లీట్ అవుతుంది. హరే కృష్ణ.